టార్గెట్ చేసి ఐటీ అధికారులు షాద్నగర్ చేవెళ్ల బంజారా హిల్స్ లోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో సోదాలు జరుపుతున్నారు. కల్పన రాజేంద్ర లక్ష్మణ్ నివాసాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఒక ఎంఎన్సీ కంపెనీకి షాద్నగర్ లో 300 కోట్ల విలువైన ల్యాండ్ ను స్వస్తిక్ గ్రూప్ విక్రయం చేసినట్లుగా సమాచారం అందుతోంది. బ్యాలెన్స్ షీట్ లో మాత్రం ఆ భూ విక్రయాన్ని పేర్కొనలేదని ఐటీ అధికారులు గుర్తించారు. మరోసారి హైదరాబాద్ లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. అయితే రియల్ ఎస్టేట్ కంపెనీలను మళ్లీ టార్గెట్ చేసి ఐటీ అధికారులు షాద్నగర్, చేవెళ్ల, బంజారా హిల్స్ లోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీలలో సోదాలు జరుపుతున్నారు. కల్పన రాజేంద్ర లక్ష్మణ్ నివాసాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఒక ఎంఎన్సీ కంపెనీకి షాద్నగర్ లో 300 కోట్ల విలువైన ల్యాండ్ ను స్వస్తిక్ గ్రూప్స్ విక్రయం చేసినట్లుగా సమాచారం అందుతోంది. బ్యాలెన్స్ షీట్ లో మాత్రం ఆ భూ విక్రయాన్ని పేర్కొనలేదని ఐటీ అధికారులు గుర్తించారు. మరోసారి హైదరాబాద్ లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. అయితే రియల్ ఎస్టేట్ కంపెనీలను మళ్లీ టార్గెట్ చేసిన ఐటీ అధికారులు షాద్నగర్, చేవెళ్ల, బంజారా హిల్స్ లోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీలలో సోదాలు జరుపుతున్నారు. కల్పన రాజేంద్ర లక్ష్మణ్ నివాసాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అయితే ఒక ఎంఎన్సీ కంపెనీకి షాద్నగర్ లో 300 కోట్ల విలువైన ల్యాండ్ ను స్వస్తిక్ గ్రూప్స్ విక్రయం చేసినట్లుగా సమాచారం అందుతోంది. బ్యాలెన్స్ షీట్ లో మాత్రం ఆ భూ విక్రయాన్ని పేర్కొనలేదని ఐటీ అధికారులు గుర్తించారు.